హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమాచార సాంకేతిక రంగానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి ప్రశ్నలని చర్చించుకుందాం. ఈ యొక్క సబ్జెక్టు ఎవరైతే గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా ఒక టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పైన. సో వాళ్ళకి ముఖ్యంగా యూజ్ అయ్యే ప్రశ్నల్ని అందిస్తున్నాను. అట్ ద సేమ్ టైం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తప్పకుండా యూజ్ అవుతాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకండి. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ బిట్స్ని అందించడం జరుగుతుంది. అండ్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ లింక్ అనేది మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేశాను. డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే అందరికంటే ముందు నా యొక్క వీడియోస్ చూసేటువంటి అవకాశం పొందుకోవచ్చు. సో ఫ్రెండ్స్, క్లాస్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, కోల్కతా జనరల్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఏది? కోల్కతా జనరల్ పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేయబడిన సంవత్సరము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి 1774వ సంవత్సరము. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో తొలి తపాలా బిళ్ళ అయిన సింధ్ డాక్ ఎక్కడ విడుదల చేయబడినది? భారతదేశంలో తొలి తపాలా బిళ్ళ అయిన సింధ్ డాక్ ఎక్కడ విడుదల చేయబడినది? ఆన్సర్ ఆప్షన్ డి, కరాచీ. నెక్స్ట్, భారత పిన్ కోడ్లో ఉండే అంకెలు భారతదేశంలో ఉండే పోస్టల్ జోన్లు వరుసగా ఎన్ని? భారత పిన్ కోడ్లో ఉండే అంకెలు భారతదేశంలో ఉండే పోస్టల్ జోన్లు వరుసగా ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 6, 8. అంటే భారత పిన్ కోడ్లో ఉండే అంకెలు 6 అండ్ భారతదేశంలో ఉండే పోస్టల్ జోన్లు 8. సో ఇది ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఇంపార్టెంట్ బిట్ కాబట్టి తప్పకుండా గుర్తుంచుకోండి. మళ్ళీ చెప్తున్నాను, భారత పిన్ కోడ్లో ఉండే అంకెలు 6, భారతదేశంలో ఉండే పోస్టల్ జోన్లు 8. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ ఆఫీసులు అధికంగా గల జిల్లా ఏది? ఆంధ్రప్రదేశ్లో పోస్ట్ ఆఫీసులు అధికంగా గల జిల్లా ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, అనంతపురం జిల్లాలో పోస్ట్ ఆఫీసులు అనేవి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అధికంగా ఉన్నాయి. నెక్స్ట్, భారతీయ భాషలలో వెలువడిన తొలి పత్రిక ఏది? భారతీయ భాషలలో వెలువడిన తొలి పత్రిక ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, సమాచార్ దర్పణ్. సమాచార్ దర్పణ్. నెక్స్ట్, భారతదేశంలో అతిపెద్ద న్యూస్ ఏజెన్సీ ఏది? భారతదేశంలో అతిపెద్ద న్యూస్ ఏజెన్సీ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, మొదట బెంగాలీ భాషలో వెలువడిన అమృత బజార్ పత్రిక ప్రస్తుతం ఏ భాషలో వెలువడుతోంది? మొదట బెంగాలీ భాషలో వెలువడిన అమృత బజార్ పత్రిక ప్రస్తుతం ఏ భాషలో వెలువడుతోంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇంగ్లీష్ భాషలో వెలువడుతుంది, అంటే ప్రచురితమవుతుంది. నెక్స్ట్, ఆల్ ఇండియా రేడియో ఎప్పుడు ఆకాశవాణిగా పేరు మార్చారు? ఆల్ ఇండియా రేడియోను ఎప్పుడు ఆకాశవాణిగా పేరు మార్చారు? ఆన్సర్ ఆప్షన్ డి, 1957వ సంవత్సరంలో ఆల్ ఇండియా రేడియోను ఆకాశవాణిగా పేరు మార్చడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమము ఎప్పుడు ప్రారంభమైంది? భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించే మన్ కీ బాత్ కార్యక్రమము ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరంలో దూరదర్శన్ కార్యక్రమాలు రేడియో కార్యక్రమాల నుండి వేరు చేయబడ్డాయి? ఏ సంవత్సరంలో దూరదర్శన్ కార్యక్రమాలు రేడియో కార్యక్రమాల నుండి వేరు చేయబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ డి, 1976. నెక్స్ట్ క్వశ్చన్, ప్రసార భారతి ప్రధాన కార్యాలయం గల ప్రదేశము ఏది?
ప్రసార భారతి ప్రధాన కార్యాలయం గల ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, సెల్ ఫోన్ పితామహుడు ఎవరు? సెల్ ఫోన్ పితామహుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మార్టిన్ కూపర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈమెయిల్ పితామహుడు ఎవరు? ఈమెయిల్ పితామహుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి రే టామ్లిన్సన్. రే టామ్లిన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ చిప్ల తయారీలో ఉపయోగించే మూలకము ఏది? కంప్యూటర్ చిప్ల తయారీలో ఉపయోగించే మూలకము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ సిలికాన్. నెక్స్ట్ క్వశ్చన్, 1 నిబ్బిల్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 4 బిట్స్. 1 నిబ్బిల్ ఈక్వల్స్ టు 4 బిట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో సరి అయిన క్రమము ఏది? ఈ క్రింది వానిలో సరి అయిన క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి టెగాబైట్, జిగాబైట్, మెగాబైట్. అంటే ఇక్కడ మనకి లెస్ దాన్, గ్రేటర్ దాన్స్ ఇవ్వడం జరిగింది. సో వీటిని ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే ఆప్షన్ డిఏ సరిగ్గా ఉంది. ఎందుకు అంటే మెగాబైట్ అనేది జిగాబైట్ కంటే చిన్నది. సో కాబట్టి జిగాబైట్ గ్రేటర్ దాన్ మెగాబైట్ అనేది రాయొచ్చు. నెక్స్ట్ ఈ యొక్క జిగాబైట్ అనేది టెగాబైట్ కంటే చిన్నది. సో కాబట్టి టెగాబైట్ గ్రేటర్ దాన్ జిగాబైట్. సో ఇది సరైనటువంటి క్రమము. ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో చిన్న పిల్లల కంప్యూటర్ భాష ఏది? ఈ క్రింది వానిలో చిన్న పిల్లల కంప్యూటర్ భాష ఏది? ఆన్సర్ ఆప్షన్ సి లోగో, LOGO, లోగో. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిని జతపరచుము. ఈ క్రింది వాటిని జతపరచుము. ఫస్ట్ దాంట్లో ట్విట్టర్ వ్యవస్థాపకులు. ట్విట్టర్ వ్యవస్థాపకులు అంటే ఇవాన్ విలియమ్స్. నెక్స్ట్ ఫేస్బుక్ వ్యవస్థాపకులు అంటే ఫేస్బుక్ ఫాదర్ మార్క్ జుకర్బర్గ్. నెక్స్ట్ గూగుల్ వ్యవస్థాపకులు అంటే లారీ పేజ్. నెక్స్ట్ యూట్యూబ్ వ్యవస్థాపకులు అంటే స్టీవ్ చెవ్. ట్విట్టర్ వ్యవస్థాపకులు ఇవాన్ విలియమ్స్, ఫేస్బుక్ వ్యవస్థాపకులు మార్క్ జుకర్బర్గ్, గూగుల్ వ్యవస్థాపకులు లారీ పేజ్, యూట్యూబ్ వ్యవస్థాపకులు స్టీవ్ చెవ్. సో ఆప్షన్ ఇస్ ఇక్కడ మనకి కరెక్ట్గా ఇచ్చినటువంటి ఆప్షన్ డి, డిసి బిఏ. ఫస్ట్ వన్ డి, సెకండ్ వన్ సి, థర్డ్ వన్ బి, ఫోర్త్ వన్ ఏ. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఈ గవర్నెన్స్ వ్యవస్థ గురించి ఈ క్రింది వానిలో తప్పుగా జతపరచబడింది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఈ గవర్నెన్స్ వ్యవస్థ గురించి ఈ క్రింది వానిలో తప్పుగా జతపరచబడినది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి రాజస్థాన్ లోకవాణి. సో ముందుగా ఆప్షన్ ఏలో ఆంధ్రప్రదేశ్ మీ సేవ అనేది సరి అయింది ఈ గవర్నెన్స్ వ్యవస్థకు సంబంధించి. నెక్స్ట్ కేరళ అక్షయ అనేది మనకి సరి అయింది. నెక్స్ట్ రాజస్థాన్ లోకవాణి అనేది సరికాంది. తమిళనాడు రాశి అనేది సరి అయింది. సో 3 ఆప్షన్లు మనకు సరిగ్గా ఇవ్వడం జరిగింది. తప్పుగా జతపరచబడింది ఏది అంటే ఆప్షన్ సి రాజస్థాన్ లోకవాణి. నెక్స్ట్ చూద్దాం, డిజిటల్ ఇండియా కార్యక్రమం యొక్క నినాదము ఏంటి? డిజిటల్ ఇండియా కార్యక్రమము యొక్క నినాదము ఏంటి? ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు చెప్పినట్టు అన్ని బిట్స్ కూడా ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నలే. సో కాబట్టి ప్రతి బిట్ కూడా ఇంపార్టెంట్ బిట్టే, ఎవరు కూడా మిస్ చేయకండి. 1-2 సార్లు మీరు చూసినట్లయితే మీకే ఈజీగా నోటెడ్ అయిపోతుంది. నెక్స్ట్, డిజిటల్ ఇండియా కార్యక్రమం యొక్క నినాదం ఏంటి అంటే ఆప్షన్ సి పవర్ టు ఎంపవర్. పవర్ టు ఎంపవర్. నెక్స్ట్ క్వశ్చన్, నానో టెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించినది ఎవరు?
నానో టెక్నాలజీ అనే పదాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి నారియా టోనగుచ్చి. నారియా టోనగుచ్చి. నెక్స్ట్, ప్రపంచంలో ఆకాశ రైలును తయారు చేసింది ఏ దేశము? లేదా ప్రపంచంలో ఆకాశ రైలును తయారు చేసిన దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అంటే చైనా, జర్మనీ, జపాన్స్. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఆకాశ రైలును తయారు చేసినటువంటి దేశాలు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమాచార సాంకేతిక రంగంలోని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మీకు అందించడం జరిగింది. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసి మన ఛానల్కి ఇన్వైట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఒపీనియన్ని తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీ యొక్క కామెంట్సే నాకు నెక్స్ట్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.